పాలస్తీనాలో ప్రత్యేకంగా గాజాలో ఒక నరమేధం జరుగుతూ ఉన్నది. గత 13 నెలలుగా ఇప్పటికి 44,000 మంది హత్యకు గురయ్యారు, బాంబు దాడిలో చనిపోయారు. ఈ 44,000 మందిలో 17,000 మంది చిన్నారి పిల్లలు. గాజా ప్రాంతంలో కొన్ని లక్షల ఇళ్ళు నేలమట్టమైపోయాయి. వందల కోట్ల రూపాయల ఆస్తి ధ్వంసం అయిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇజ్రాయెల్ అనే ఒక దేశం గాజా అనే మరొక దేశపు ప్రాంతం మీద అత్యంత దుర్మార్గమైన దాడికి దిగి గత 13 నెలలుగా ప్రతిరోజు బాంబులు కురిపిస్తున్నది, ప్రతిరోజు దాడులు చేస్తూ ఉన్నది. ఇది నిజానికి 150 సంవత్సరాల చరిత్రలోకి వెళ్ళాలి, కానీ అంత వివరంగా ఇక్కడ అవసరం లేదు. పాలస్తీనా అనే ఒక దేశం ఎప్పటి నుంచో చరిత్రలో ఉన్న దేశం. ఆ దేశాన్ని 1948లో విడదీసి ఆ ప్రాంతంలో 25% జనాభా ఉన్న యూదులకు ఇజ్రాయెల్ అనే ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పరిచారు. ఐక్యరాజ్య సమితి, అమెరికా, బ్రిటన్లు చేసిన కుట్రతో ఈ ప్రత్యేక దేశం ఏర్పడింది. ఇట్లా ఏర్పడిన ఇజ్రాయెల్ అనే దేశం తనకు ముందున్న పాలస్తీనా దేశంలో క్రమంగా ఈ 50-70 సంవత్సరాలలో 6 సార్లు యుద్ధాలు చేసి, దాదాపు 100 సార్లు బాంబు దాడులు చేసి ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళింది. ఆ ప్రాంతంలో ఉండే అరబ్బులను అక్కడి నుంచి తరిమేసింది. లక్షలాది మంది అరబ్బులు విదేశాలకు తరలి వెళ్ళి ప్రవాసంలో ఉన్నారు. ఒకప్పుడు 25% మందికి 50% భూభాగాన్ని ఇవ్వగా, ఇవాళ 70 సంవత్సరాలు గడిచిన తర్వాత 85% ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. కేవలం 15% మాత్రమే స్థానిక అరబ్బులకు, ఎవరిదైతే ఆ దేశము, ఎవరైతే 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నారో వాళ్ళను అక్కడి నుంచి తరిమేశారు, వాళ్ళని లేకుండా చేశారు. వాళ్ళ చుట్టూ తమ దేశాన్ని ఆక్రమించుకొని, తమ దేశాన్ని స్థాపించుకొని వాళ్ళు ఆహారానికైనా, ఔషధాలకైనా, ప్రయాణాలకైనా తమ మీదనే ఆధారపడే ఒక స్థితి కల్పించారు. గాజా, వెస్ట్ బ్యాంక్ అనే 2 చిన్న ప్రాంతాలను మాత్రం వాళ్లకు వదిలి మిగిలిన దేశాన్నంతా ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఇజ్రాయెల్ ఇటువంటి దురాక్రమణ చర్య చేయడానికి ప్రధానమైన కారణం, ప్రధానమైన వత్తాసు దాని వెనుక ఉన్న అమెరికా. ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ 100 సార్లు ఇజ్రాయెల్ ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలి అని తీర్మానాలు చేసింది, కానీ ఎప్పుడూ ఇజ్రాయెల్ ఆ తీర్మానాలను పాటించలేదు. జనరల్ అసెంబ్లీలో ఈ తీర్మానాలు వస్తే, తీర్మానాలు పాస్ అయితే 100 దేశాలు, 193 సభ్య దేశాలలో 140 దేశాలు, 150 దేశాలు పాలస్తీనాను సమర్థించాయి. అయినప్పటికీ ఇజ్రాయెల్ ఖాతరు చేయలేదు. ఇదే తీర్మానాలు భద్రతా మండలికి, సెక్యూరిటీ కౌన్సిల్కి వచ్చినప్పుడు అమెరికా వీటో ప్రకటిస్తుంది. అమెరికా వీటో వల్ల ఆ తీర్మానం అమలు కాదు. కనుక ఇది ఇవాళ చాలామంది ఇజ్రాయెల్ అరబ్బుల సమస్య, ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య, ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తున్న సమస్య ఒక మత యుద్ధం అనుకుంటారు. యూదులు ముస్లింల మీద దాడి చేస్తున్నారు. ముస్లింల పట్ల ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదం కల్పిస్తున్న ఒక వ్యతిరేక ప్రచారం నుంచి ముస్లింలు అనాగరికులని, మూర్ఖులని, హింసావాదులని, వాళ్ళ మీద దాడి చేయవలసిందే అని ఒక ప్రచారంలో ఇది మత యుద్ధంగా చూస్తున్నారు. కానీ ఇది మతంకి ఏమి సంబంధం లేదు. ఇది కేవలం అది చమురు ప్రాంతాల ప్రాంతం కాబట్టి, చమురు నిల్వలు అమెరికాకు, బ్రిటన్కు, పాశ్చాత్య దేశాలకు అవసరం కాబట్టి అక్కడ తమ తైనాతి, తమ బంటు ఒక పక్కలో బల్లెల్లాగా ఉండాలి అని ఇజ్రాయెల్ను సృష్టించారు. కనుక ఇది రాజకీయ ఆర్థిక యుద్ధం, ఇది ఒక జాతిని హననం చేసే యుద్ధం, ఇది న్యాయాన్యాయాల మధ్య యుద్ధం. కనుక మత యుద్ధంగా చూసి దాన్ని జరగవలసిందే అని ఇజ్రాయెల్ను మద్దతు ఇవ్వడము కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ దాడులకు, హింసకు, హత్యలకు గురవుతున్న పాలస్తీనా ప్రజలకు, అరబ్బులకు సంఘీభావం ప్రకటించవలసింది. ఆ సంఘీభావం ఇవాళ ప్రపంచమంతా వ్యక్తం అవుతుంది. కడపలో కూడా ఆ సంఘీభావ సదస్సు ఏర్పాటు చేయడం అభినందనీయం, ప్రశంసనీయం.